హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఫ్రైడే వచ్చేసి ఫస్ట్ పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. 5:30కి అలా లేచాను. ఇంకా పూజ అంతా చేసుకునేపాటికి 6:30, 6:40 అలాగైందనమాట. ఇంకా తర్వాత రైస్ పెట్టేసి ఇంకా హాట్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి కదా. 13 నుంచి ఫ్రీ మీల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, తర్వాత లంచ్, ఇంకా తర్వాత స్నాక్స్, నైట్ డిన్నర్ ఇలాగనమాట అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ సరౌండింగ్ వాళ్ళంతా కూడా అక్కడికే వెళ్ళి భోంచేసుకొని వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 80% అయితే ఇంకా వంటగదిలో కుక్ చేయడం అనేది ఉండదన్నమాట. ఇంకా మేము కూడా ఏంటంటే ఇంకా మా వారైతే వెళ్తానన్నారు. ఆఫ్టర్నూన్ నేను అక్కడికే వెళ్తాను లోపలికి, మీరైతే కుక్ చేసుకోండి అనేసి అన్నారనమాట. నేను వెళ్ళొచ్చు, కాకపోతే నాకు ఈరోజు ఇంట్లో కొంచెం ఎక్కువ వర్క్ నిండింది. ఇంకా అందుకని చెప్పేసి నాకు ఎలాగో లంచ్ బాక్స్ చేసే పని ఉంది కదా. ఇంకా లంచ్ బాక్స్ చేసే వాళ్ళైతే ఆల్మోస్ట్ వెళ్ళరండి. ఇంట్లో పిల్లలకి ఇంకా స్కూల్స్ ఏమన్నా హాలిడే ఉండి ఇంకా లంచ్ బాక్స్ చేయకుండా ఉంటారు చూడ, అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళి ప్రసాదం అయితే తినేసి వస్తారనమాట. ఈసారి ఎక్కువగా కౌంటర్స్ కూడా ఎక్కువగానే పెట్టారు. ప్రతి విలేజ్లో కౌంటర్ లాగా పెట్టారనమాట. సరౌండింగ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళి భోంచేసుకొని వస్తారు. ఇక్కడ మాకు ఇద్దరికి మాత్రమే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా లంచ్ అయితే సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టైం కొంచెం తక్కువ ఉండింది. ఇంకా టైంకి బాక్స్ అనేది ఇచ్చేసి బాబాయ్ వెళ్ళిపోవాలి కదా స్కూల్కి, అందుకోసం అని చెప్పేసి సింపుల్గా ఇంకా ప్లస్ హెల్తీగా ఉండేలాగా అయితే లెమన్ రైస్ అయితే చేశాను. అందులోకి పల్లీలు అన్నీ కూడా వేస్తే స్కూల్లో కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పారనమాట. వెజిటేబుల్స్ లేవు అది ఇదని. కంపల్సరీ చెకింగ్ అనేది ఉంటుందండి వీళ్ళకి. లంచ్ బాక్స్కి 1 లీటరు వాటరు అంటే కంప్లీట్ చేశారా లేదా, వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నవి అలా చెక్ చేయడానికి 1 లీటర్ ఇలా కంపల్సరీ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట టీచర్స్కి. అలాగైతే ఉంటుంది వీళ్ళకి. ప్రతి ఒక్క చోట కూడా లీడర్ని అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా అందుకోసం లీడర్ చెకింగ్ ఉంటుంది కదా. ఇంకా దీంట్లో పల్లీలు, కొంచెము శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసినామంటే అవి కూడా హెల్తీగానే కదా. అందుకోసం అని చెప్పేసి ఏమన్నారు, ఎప్పుడన్నా ఒకసారి ఒక 10 డేస్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి ఇలా లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఇలాగ తీసుకెళ్ళచ్చు అనమాట. డైలీ అంటే అసలు ఒప్పుకోరు, కానీ ఇలా ఎప్పుడన్నా అయితే తీసుకెళ్ళచ్చు. ఇంకా డైలీ అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది కంపల్సరీ అనమాట. ఇంక ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ఈరోజు లెమన్ రైస్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా. ఇంకా పక్కన రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకేమో ఇడ్లీ పెట్టేసి పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎక్కువగా మా ఇంట్లో ఇడ్లీనే ఉంటుంది. ఇడ్లీ, దోశ ఎక్కువగా ఉంటుంది. దోశ వేసానంటే ఒకరోజు ఊతప్పం చేస్తాను, ఇంకొక రోజు పునుగుల్లాగా వేసేస్తాను, ఇంకో రోజు దోశ అయితే వేస్తానన్నమాట. అది 3 డేస్, ఇది 3 డేస్ అయితే వేస్తాను. ఇంకెప్పుడన్నా ఒకసారి దోశ స్కిప్ చేస్తే ఉప్మా, పూరి, ఉగ్గాని ఇలా చేస్తానన్నమాట. ఒకసారి 1 వీక్ ఇడ్లీ స్కిప్ చేస్తాను, 1 వీక్ దోశ స్కిప్ చేస్తాను. అలా అయితే పెట్టుకుంటాను. కంటిన్యూగా ఇడ్లీ, దోశ అనేది మాత్రం చేయనన్నమాట. ఇంక ఈ వీక్ అయితే ఇడ్లీ ఎక్కువ చేశాను కాబట్టి దోశ అనేది స్కిప్ చేసి ఇంకా ఉప్మా, పూరి ఇలాగైతే పెట్టుకుంటాను. ఇంక లెమన్ రైస్ కూడా కలిపేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఒకవైపు ఏమో ఇడ్లీకి పెట్టేస్తున్నాను అనమాట. వాటర్ అయితే పెట్టేశాను. అవి మరిగేలోపు ఇక్కడ లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు స్కూల్లో కూడా కొంచెము ఒక 10-20 మినిట్స్ అయితే ముందు వెళ్ళాలి. అక్కడ ఇంకా వెహికల్స్ అన్నీ సెక్యూరిటీ పర్పస్ చెకింగ్ ఉంటుంది కాబట్టి, అంటే విఐపీస్ వాళ్ళు వస్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెము పోలీస్ కంట్రోల్లో ఉంటుంది అనమాట వీళ్ళ స్కూల్స్ కానీ మందిర్ కానీ అన్నీ కూడాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ముందే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ మా బాబాయ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత కంపల్సరీ దేవునికి ముక్కుని అయితే అలవాటు చేశానండి. ఇంకా వాడైతే ఒక 3 టైమ్స్ అలాగా అభిషేకం లాగా చేస్తాడనమాట. శివయ్యకి అయితే వాటర్ అయితే వేస్తాడు. ఇంకా తర్వాత ఇక్కడ విభూతి బొట్టు పెట్టేస్తున్నాను. ఇవాళ బ్యాగ్లెస్ డే అనమాట, చిల్డ్రన్స్ డే కదా, November 14th. ఇవాళ బుక్స్ ఏమీ లేదు, అందుకు లంచ్ బాక్స్ ఒకటే తీసుకెళ్ళాలి.
ఇంక ఇక్కడ బయట కూడా గేమ్స్కి వెళ్ళడానికి కూడా లేదనమాట ఇప్పుడు, ఎందుకంటే ఇంక ఎక్కువగా పోలీసులు వాళ్ళే ఉన్నారు అక్కడ చుట్టుపక్కల. అందుకని చెప్పేసి మూవీస్ ఏవో చూపిస్తామన్నారంట. ఇంక అందుకే లంచ్ బాక్స్ మాత్రమే తీసుకెళ్తున్నాడు. బ్యాగ్లెస్ డే కాబట్టి ఇంకా బ్యాగ్ ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బాబుని పంపించేసి ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకొని ఇక్కడైతే ఇంకా బట్టలు అనేది నానబెట్టేస్తున్నానండి. ఇంకా ముందు రోజు అయితే నావి బాబు అయితే వాష్ చేశాను. ఇంకా ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే వాష్ చేస్తున్నాను అనమాట. ఈ వైట్ డ్రెస్సులు వాష్ చేయాలంటే కొంచెము ఓపిక ఎక్కువే ఉండాలి, కొంచెం టైం టేకింగ్ కూడా తీసుకుంటుంది. ఇంక ఇవాళ గంజి పెడదాం అనుకున్నాం కానీ కొంచెం ఎండ తక్కువగా ఉంటే, దీనికి ఏంటంటే గంజి పెట్టేటప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే బాగా స్టిఫ్గా ఉంటాయి అనమాట క్లాత్. ఒక 3 months వరకు బాగా వస్తుంది. ఇంకా తర్వాత 12 o'clock అలాగైతే బట్టలన్నీ కూడా వాష్ చేసేసానండి. ఇంకా వాష్ చేసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. 12:30కి అలాగైతే ఇంకా ఒక్కదాన్నే కాబట్టి ఇంకా లంచ్ అనేది చేసేస్తున్నాను. ఇంకా మా వారేమో ఇంకా అక్కడికి వెళ్ళేసి వస్తానన్నారు, లేట్ అవుతుందిలే అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకేంటంటే మూవీ ఏదైనా పెట్టుకొని తినడం అలవాటు అనమాట. ఇంక ఇక్కడైతే మూవీ అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.